అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా జట్టు ర్యాకెట్ లా బయలుదేరారు ఇద్దరును? ఈ రోజు మా కాలేజ్ స్పోర్ట్స్ డే డాడీ. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించండి. ఆల్ గేమ్స్ లో గెలిచేస్తాం, విజయోత్సాహంతో ఊపేస్తాం, ప్రైజ్లన్నీ ఊదేస్తాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఝాన్సీ లక్ష్మి రుద్రం దేవి స్పోర్ట్స్ డేస్ లో గేమ్స్ బయలుదేరినట్టుగా ఉందమ్మా. ఆ చూడమ్మా కవిత. అబ్బా నా పేరు లలిత డాడీ. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటానమ్మా. కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నాను, అయిపోయాను. అవునండి, వీళ్ళిద్దరి పేర్లు లలితారాణి కవితారాణి అని పెట్టడం వల్లే కన్ఫ్యూషన్ అంతా. కరెక్ట్. ఇక నుంచి నిన్ను లలిత, నిన్ను రాణి అని పిలిస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే? ఆ పని చేయండి, మీ కన్ఫ్యూషన్ తోటి మా పేర్లు మేమే మర్చిపోతున్నాం. ఏమిటో ట్యూషన్ నుంచి ఇంత లేట్ గా వస్తున్నారు? సర్లే, వాళ్ళు పుట్టడమే చాలా లేట్ గా పుట్టారు, అందుకే వాళ్ళు అన్నింటిలో లేట్. సరే, పిల్లలు ఎదురొచ్చారు, మంచి శకునం, బయలుదేరండి. శుభం. గుడ్. చూసారా డాడీ, ఇది షటిల్ కాక్ లో రాణి సంపాదించిన ప్రైజ్. గుడ్. ఇది లాంగ్ జంప్ లో లలిత సాధించిన ప్రైజ్. వెల్. ఇది టేబుల్ టెన్నిస్ లో రాణి కొట్టేసిన ప్రైజ్. గుడ్. ఇది డిస్క్ త్రో లో లలిత పట్టేసిన ప్రైజ్. వెరీ గుడ్. మరి ఈ కప్పు? రన్నింగ్ రేస్ లో రాణి సాధించిన కప్పు డాడీ. లేదు డాడీ, ఈ కప్పు కూడా లలితకే వచ్చింది. అబద్ధం డాడీ, రన్నింగ్ రేస్ లో నన్ను గెలిపించాలని కావాలని తనే కింద పడిపోయింది. కావాలని నేనేం పడలేదు. అబ్బా సైలెన్స్ అమ్మా. ఒక కప్పు కోసమే నీది అంటే నీదని వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కాబోయే మొగుడు కోసం కూడా ఈ సిగపట్లు పట్టరు కదా. షూర్, డెఫినెట్లీ. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చూసి పెళ్లి చేసేయండి డాడీ. దట్స్ ఆల్ ఫినిష్. మన బుర్రలకి తట్టని పరిష్కారం ఆ బుజ్జి వెదవే తట్టింది. ఏమంటావు ఐరావతం? కర్మ, అది మన వంటి మనిషి పేరండి. కాదు, టూ మచ్. అసలు ఈ పేర్లతోనే నా లైఫ్ సగం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అమ్మా, మొదలెట్టావా కచేరీ? నీకు బాగా నిద్ర పట్టాలని. కవిత, నీ పేరుతో కాలక్షేపం కోసం నేను రాసే కవితలు ఇంతకాలం నీకు తెలియకుండా ఎందుకు ఉంచానో తెలుసా? నా కవితలన్నీ పూర్తి కాగానే ఓ పుస్తకంగా అచ్చు వేయించి నీకు కానుగ్గా ఇవ్వాలని, నిన్ను థ్రిల్ చేయాలని అనుకుంటున్నానే. కవిత గారికి మీరీ మధ్య రాసిన వెన్నెల అనే గేయాన్ని భారతిలో చదివాను. ఇంతకుముందు కవితల కంటే అదెంతో మధురంగా మనసుని కదిలించింది. మీరెవరో ఎలా ఉంటారో తెలియకపోయినా మీ కవితల ద్వారా మీ రూపాన్ని ఊహించుకోగలను. ఇట్లు మీ అభిమాని రాజా. రాజా ఎలా ఉంటాడో, ఇప్పుడెక్కడున్నాడో? అయ్యో
ఏమైంది కెప్టెన్? ఎందుకు అలా గావు కాక పెట్టావు? గావుకే కాదు బిళహరి, బ్రహ్మాండమైన కల వచ్చింది. కళ్ళ కల్లో నేను బిర్యానీ తిన్నట్టు ఏమైనా కనిపించిందా? అమ్మా, ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో, బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంటున్నావు. మనకు కూడా బ్రహ్మాండమైన కల రావడం కెప్టెన్. నోరు మూయండ్రా. ఆ అందమైన కలలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు కూడా అడిగారు. ఆటోగ్రాఫ్ లా? మన బ్రతుకి 3 నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్ లేట. వాయిద్యాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి నల్లైంది. ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు కొట్లు వేసిన అప్పు, ఆ అప్పు వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంచు, 6 నెలల నుంచి షెడ్కి అద్దె కట్టలేదు. ఏంటా గోలా? గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఏం బాబు, తెల్లారింది అప్పుడే నిద్రలేచారు? నేనే వచ్చి లేపుదాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నారు? మీరొచ్చి లేపుతానంటే మేము మళ్ళీ నిద్రపోతాం. రండ్రా. ఎక్కసెక్కలాడుతున్నారా? నా అద్దె డబ్బుల సంగతి ఏం చేశారు? మేం కూడా దాని గురించి మాట్లాడుతున్నాం బాబాయ్ గారు. మొన్న బెంగళూరులో జరిగిన ప్రోగ్రామ్ చెక్ ఇప్పుడే వచ్చింది. మార్చావారా? ఎలా మార్చమంటావు కెప్టెన్? ఇవాళ ఆంధ్ర బ్యాంక్ స్ట్రైక్ కదా. రేపేమో ఆదివారం, ఎల్లుండి వినాయక చవితి, అవతలండి ఆంధ్ర బంద్ కదా. బంధు లేదు, నీ బొందా లేదు. ఈ చెక్కుల సంగతి నా దగ్గర చెప్పొద్దు. ఇదిగో 2 రోజుల్లో పద్దె కట్టలేకపోయారు, చెక్కు కాదు మీ తొక్కు చెక్కులాగా చెక్కుతా. విన్నావా? మా ట్రూప్ మేనేజర్ బెళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వేదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏమి ఉండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్. అడ్డదారి తొక్కైనా సరే, ఎవడి ప్రోగ్రాం చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్రగుంట బిళ్ళహరి అని పిలవద్దు. ఒట్టి బెళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేసింది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు తాగుతున్నాను. ఈ లైవ్ చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. రే అప్పిగా, నువ్వా? అవును బాబు, కోటిపల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నంలో జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగాల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అన్నం లేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నాం. అది సరేగాని అప్పిగా, ఇక్కడ పరిస్థితి నువ్వు మామకేం చెప్పలేదుగా? లేదు బాబు, ఇప్పటిదాకా మీరు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. నా గురించి మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. అవును, టౌన్ లో మా రాజాకి పెద్ద ఉద్యోగం, నెలకి 10,000 జీతం, అలాగా? పింఛని, ప్రమోషన్. అబ్బో చాలా ఉందిలే. ఒరే వెంకటాచలం, రారా, ఏటమ్మా? కింద పడేసి కూర్చో. ఆ. నేనిక్కడ 5-6 ఇళ్లలో పనిచేస్తున్నానా, అక్కడ వాడి కింద 5-6 మంది పనిచేస్తున్నారు. పోన్లే, మా రాజా గొప్పోడై నిద్రలో ఉంటూ కారులో తిరగాలని ఆశపడ్డాను. నా కల నిజమైంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా మా అమ్మ. ఏదో ఒక రోజు నిజంగానే ప్రయోజకున్నాయి ఆమె కనిపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ని లెటర్స్ ఏమైనా వచ్చాయా? ఏమయ్యా, గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే మేము చేసే పని ఎక్కువ మేము చూస్తుంటే ఈ క్యారాఫ్ అడ్రస్ దరిద్రం ఒకటా? అయినా నీకు అడ్రస్ అంటే ఏమీ లేదా తండ్రి? అడ్రస్ ఉంది తండ్రి, ఆ. కానీ దాని వెనక ఒక ప్రాబ్లం కూడా ఉంది తండ్రి. ఆ? మా హౌస్ ఓనర్ పరమ రాక్షసుడు తండ్రి. ఏ ఉత్తరం వచ్చినా చించేసి దాని లోపల విషయాన్ని చదివేసి డబ్బుంటే దోచేసి ఉత్తరాన్ని మరి సెన్సర్ చేసిస్తాడు తండ్రి. అందుకే నీ అడ్రస్ నా అడ్రస్ తండ్రి. నా వల్ల కాదు తండ్రి, ఇక నుంచి ఉత్తరాలు డ్యూటీ చెయ్యి తండ్రి. ప్రజాసేవ చేయటానికే నీకు జీతం ఇస్తున్నారు తండ్రి. మరి ఈ సర్వీస్ నాకు చెయ్యను అంటే రబ్బర్ స్టాంప్ తో గుద్దిన చోటు గుద్దకుండా గుద్ది 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 ముద్ద చేస్తాను తండ్రి. నువ్వు ముద్ద చేయొద్దు తండ్రి. ఈ ఉత్తరం తీసుకుని దయచేయి. వావ్, థ్యాంక్ యూ తండ్రి. అదే వచ్చిందోయ్ వచ్చింది, వన్నెల కవరు వచ్చింది, నా ముద్దుల కవరు వచ్చింది. వచ్చిందా వచ్చిందా, నువ్వు మెచ్చిన కవరు వచ్చిందా? కవితారానే రాజందా, కొత్త కవితలే పంపిందా? వచ్చిన కవరు రెచ్చగొట్టక చించి చదవరా కెప్టెన్.
అభిమానించే అభిమాని నా కవితలకెప్పుడు తొలిబోని ఆలస్యంగా రిప్లై ఇచ్చా అదో విధంగా అనుకోవద్దు లేటుగా రాసే ఉత్తరానికే వెయిటింగ్ స్వీటుగా ఉంటుంది. కోతి మూకల గంతులేమిటి, కొండ ముచ్చుల జంపులేమిటి, మనీ ఆర్డర్లే వచ్చాయా, అద్దె డబ్బులే కడతారా, నోట్ల కట్టలే చేతికందితే దిక్కుమాలిన నీ కొంపెందుకు, నీ ముష్టి డబ్బులే నెత్తిన కొట్టి తాజ్మహలే కట్టి అద్దెకిస్తాం. కొత్తగా రాసిన నా కవిత ముందుగా మీకే పంపేశా, స్వీటుగా మీరు పాడాలి, నా కవితకు ప్రాణం పోయాలి. త్వరగా చదివే ఆ కవిత. అందమా నీ పేరేమిటి అందమా? వావ్! రే బిళహరి, ఇంత మంచి కవిత పాడాలంటే మనకు ప్రోగ్రాం రావాలి. నీకు తెలివి లేకపోయినా ఏదో ఒక విధంగా మనకు ప్రోగ్రాం వచ్చేలా ఏర్పాటు చేయి. డియర్ మంకీస్, ఈ రాష్ట్రంలో ప్రతి గడ్డ మీద మీ ప్రోగ్రాములు పెట్టించాలని నానా గడ్డలు తిరిగి 3 ప్రోగ్రాములు పెట్టించాను. అక్కడ ఎలా వ్రాయిస్తారో ఇక్కడ వ్రాయించి చూపించండి బాబు. యా, మంకీస్ బ్రాండ్ అండ్ బాండ్ మ్యాజిక్ పార్టీదేనా? మ్యాజిక్ పార్టీ కాదు నాయనా, మ్యూజిక్ పార్టీ. మ్యూజిక్ పార్టీ ప్రోగ్రామ్ కోసం వచ్చావా? అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వడానికి రాలేదు నాయనా, పీక్కోటానికి వచ్చా. ఎల్లుండి మలక్పేటలో పెళ్లి ప్రోగ్రామ్ ఒప్పుకున్నారు కదా, ఆ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్. క్యాన్సిలా? దేనికి? పెళ్లి కూతురు లేచిపోయిందట. లేచిపోయిందా? ఎవరితో? తిరిగి వచ్చిన తర్వాత కనుక్కుని ఉత్తరం రాస్తా. పెళ్లి కొడుకు బ్రస్సు కింద పడి చచ్చిపోయాడంట. బ్రస్సు కింద పడ్డాడా? బ్రెందుకు? ట్రైన్ రావటం లేట్ అయిందంట, వెయిట్ చేయలేక చచ్చిపోయాడు. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇంకో ప్రోగ్రామ్ వెతుక్కోండి. ప్రోండి. రే మూర్తి, క్యాన్సిల్ అయ్యే డకోటా ప్రోగ్రామ్ లో నెత్తేస్తున్నాం. ఇంకొక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో. హలో, ఎవరు? గండిపేటలో మా అబ్బాయి బర్త్డే పార్టీకి ప్రోగ్రాం ఇవ్వాలని మీకు అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? అవును. ఆ ప్రోగ్రాంకి మీరు రానక్కర్లేదు. ఆ, ఏమైంది బాబు? మా అబ్బాయిని కుక్క కరిచింది. మంచి కుక్క పిచ్చి కుక్క? ఆ కుక్క మంచి కుక్కే, కానీ కరిచాక పిచ్చి పట్టింది. అయ్యో పాపం, కుక్కకి ఇంజక్షన్ చేయించలేకపోయారా? ఎవడ్రా నువ్వు? మా అబ్బాయిని కుక్క కరిచిందని మేము ఏడుస్తుంటే కుక్కకి ఇంజక్షన్ చేయించమంటావా? బ్రూట్, ఇడియట్, రాస్కల్, ప్రోగ్రామ్ క్యాన్సల్. అబ్బాయి కనబడి కుక్క కన్నాడు బాబు.